హాయ్ అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? స్టార్ట్ చేద్దాం. లిస్ట్ గా చూడొద్దనుకుంటున్నారో, ఎవరి ప్రయాణాన్నైతే ముందుకి సాగకుండా ముగిద్దామనుకుంటున్నారో ఆ వైల్డ్ కార్డ్స్ ని పంపించేద్దాం అనుకున్నామని తెచ్చిన పాయింట్ నాకు నచ్చలేదు. అది నామినేట్. సార్ ఏంటి సార్ అది? లెట్ మీ కంప్లీట్. ఓకే రైట్. నువ్వెందుకు ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నావు? నీ బొందరా నీ బొంద అది నువ్వు మాట్లాడడానికి నీ హక్కు లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. నా పిల్ల లోపల ఫైర్ ఉంది కాబట్టి ఇన్ని వారాలు ఉన్నారు. గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది. ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్. ఐ యామ్ ఫైర్. ఐ యామ్ ఫైర్. ఐ యామ్ ది ఫైర్. నా పిల్లతో పెట్టుకుంటే పురాణం ఉంటే అది మొత్తం గ్రాములు కిలో లెక్క కాదు, టన్నులు లెక్క. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. అండ్ వీళ్ళిద్దరు గొడవ జరిగినప్పుడు అక్కడ రూమ్ లో అక్కడ నుంచి మీరు మిడల్ లో లేచి వచ్చారు. అయన్నొద్దు, పాయింట్కి రా. వర్క్ విషయంలో ఏమైనా ఉంటే నేను సార్ట్ అవుట్ చేస్తాను, మీ పర్సనల్ విషయాలు నేను దాన్ని ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పాను. అది పర్సనల్ విషయం. ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చూపిస్తున్నాను. 7 వారాల నుండి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను. ఓకే, నేను ఏం గేమ్ బాగాలేదు. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఏంటి చెప్పు. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్ ఒకటే అంటే అన్ని చేస్తున్నా. మరి వండుతున్నట్టుంది. గెలిచే అవసరం నాకు ఇష్టం లేదు. 7 వారాలు గేమ్ ఆడాను, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను. మీకు షీల్డ్ ఉన్నారు. నేను అడిగిన షీల్డ్ మనీ. ఫైనల్ గా మీరు అయిపోయి